నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆవిడ ఒక రచయిత్రి, అలాగే ఆధ్యాత్మికత. ఆవిడ డాక్టర్ ఇనగంటి లావణ్య గారు. ఆవిడతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం శర్వాణి గారు. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్ గా రాముడు సీత అంటే మన శ్రీరామనవమికి మనం కళ్యాణం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి గుళ్ళో అసలు ఆ సందడే వేరుంటుంది. పానకం, వడపప్పు. నిజంగానే శ్రీరామనవమి అంటే వాళ్ళ కళ్యాణం ఆ రోజు జరిగిందా, లేకపోతే నాకు చాలా సార్లు ఈ డౌట్ వస్తూ ఉంటది. చాలా మంది అంటూ ఉంటారు ఆ రోజు రాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం నిజంగానే ఆ రోజు జరిగిందంటారా? యాక్చువల్ నిజంగా అయితే ఆ రోజు శ్రీరాముడు జన్మదినం, ఆయన పుట్టినరోజు, ఆయన కళ్యాణం కాదు. చైత్రశుద్ధ నవమి, చైత్రశుద్ధ బహుళ నవమి రోజు శ్రీరాముడు జన్మించిన రోజు, ఆయన అవతరించిన రోజు, జన్మించిన రోజు, ఆయన జన్మదినం ఆ రోజు. అది మిట్ట మధ్యాహ్నం 12 గంటల టైంలో అభిజిత్ లగ్నంలో ఆయన 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా ఆయన జన్మించారు అనమాట. ఆయన జన్మదినం ఆ రోజు. అయితే మొత్తం భారతదేశం మొత్తం ఆయన జన్మోత్సవాలని చాలా ఉత్సవంగా చేసుకుంటారు. భారతదేశం మొత్తం చేసుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకి ఒక ప్రత్యేకత ఉంది. మనం జన్మదినాన్ని రోజున కళ్యాణం చేస్తారు. చాలా మంది అడుగుతుంటారు ఇదే ప్రశ్న, అవును ఇదేంటి ఈరోజు రాముడు బర్త్డే అయితే కళ్యాణం చేస్తున్నారేంటి, రెండు ఒకటేనా అని అడుగుతారు. చాలా సార్లు నేను కూడా అదే అనుకున్నా. అంటే రాముడు జన్మించిన తిది అట్లే కళ్యాణం కూడా ఒకే రోజు రావడం ఏంటా అని ఒక చిన్న జన్మతిథి రోజు, నక్షత్రంగా తిథి రోజు కళ్యాణం చెయ్యరు. రెండు ఒకటే ఉండకూడదని శాస్త్రం వచ్చింది. ఓకే. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైతే భద్రాచలంలో మన తెలుగు రాష్ట్రాలకి రాముడు అంటే భద్రాచలం ఫేమస్. ఎలాగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల మనకి ఎంత ముఖ్యమో, అలాగే రాముడు అనగానే భద్రాచలం మనకంత ప్రాముఖ్యం. అవును. రామదాసు రాముల వారికి అక్కడంతా దేవాలయం గుడి అంతా కట్టినాక ఈ ఉగాది మొదలైన దగ్గర నుంచి నవమి వరకు వసంత నవరాత్రులను చేసుకుంటారు. ఆ రోజు అంటే లలిత అమ్మవారికి చేస్తారు, ఇటు రాముల వారికి చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇద్దరు ఒకళ్ళే. మనకి లలితా సహస్రనామాల్లో రామో శ్లోకాలు ఉంటాయి. అవును, ఇద్దరు ఒకళ్ళే. ఇద్దరు వేరు వేరు రూపాల్లో మనకి కనిపిస్తున్నారు. ఆ విధంగా ఇద్దరు కనిపిస్తున్నారు. సో వసంత నవరాత్రులు చేస్తారు. వాళ్ళు ఉత్సవాలు చేశారనమాట. ఆయన ఉత్సవాలు చేయడం మొదలు పెట్టారు. 9 రోజులు ఉత్సవాలు చేసి, ఎప్పుడైనా ఏదైనా ఉత్సవం కానీ చేసినప్పుడు ఆఖరిన శాంతి కళ్యాణం అని చేస్తారు. ఆ శాంతి కళ్యాణం చేయటం భద్రాచలంలో సీతారాములకి కళ్యాణం చేశారు. అప్పటి నుంచి అది చూసి ఊరు వాడ అందరూ అంటే శాంతి కళ్యాణం అక్కడే ఉంది చూడు. కళ్యాణం అంటే శుభం, శాంతి అంటే కూడా ఏంటి, ఇంకా ఎక్కువ శుభాలను కలిగించేది. సో ఆ రాముల వారి కళ్యాణం చేస్తే మన ఊరికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి అందరికీ మంచిది కదా. ఆయన మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇంక అదే ఉద్దేశం అనమాట. శాంతి కళ్యాణం ఎందుకు చేస్తున్నారు, అప్పట్లో అన్ని చక్కగా వివరించి చెప్పేవాళ్ళు కదా. ఆ వివరించి చెప్పడంతో ఇది కళ్యాణం చేస్తే ఇంత మంచిది కాబోలు అని ఊరు వాడ అందరూ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇట్లా శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో తప్పిస్తే మిగతా దేశంలో ఎక్కడా ఎవ్వరు కూడా చేసుకోరు. అది అంటే మన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రతి గ్రామంలో వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు కోసం. మరి రాముడు అంటేనే ఆనందం కదా, అది ఆచారంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆచారంగా వచ్చింది. అలాగే ఈ వడపప్పు పానకం కూడా మనకే ఉంటది ప్రసాదంగా ఉండడం. అంటే ఇది రాముల వారికి ఇష్టము అంటుంటారు, నిజమేనా? దేవుడికి ఇష్టము అయిష్టం అనేవి ఏముంటాయండి. అందులో ఆయన రాజు. ఆ రాజుగా ఉన్నప్పుడు ప్రజలు ఏది ఇచ్చినా ఆయన ఇష్టంగా తీసుకున్నారు. అది అక్కడ ఆయన గొప్పతనం. అంటే ఇంకోటి దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం కూడా ఏంటంటే, మంచి ఎండలు, ఆ ఎండల్లో చెమటలు వచ్చి శరీరంలో నుంచి శక్తి అంతా పోతూ ఉంటది. ఈ పానకంలో దానిలో మిరియాలు, బెల్లము అన్ని వేస్తాం కదా, యాలక్కలు, ఆరోగ్యం శరీరానికి శక్తినిస్తూ చల్లదనాన్ని ఇస్తుంది. సో అలాగే పెసరపప్పు, వడపప్పు కూడా శరీరానికి చల్లదనాన్ని ఉంచుద్ది. ఈ ఆరోగ్య దృష్ట్యా అప్పట్లో ఏంటంటే వేసవికాలం ఎండలు వస్తే ఆటలమ్మలని ఇట్లాంటివన్నీ బాగా వస్తూ ఉండేవి. పిల్లలు మరి కళ్యాణం, రాముల వారి ఉత్సవం అంటే చిన్న పెద్ద అందరూ చాలా ఆనందంగా తిరిగేసి అన్ని పనులు చేసేస్తారు. మన ఇంట్లో పెళ్ళి, మరి ఊరికి దేవుడు రాముడు. మరి ఆ రాముడు పెళ్ళి అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెళ్ళే కదా, అది ఆ వివాహం కళ్యాణం అంతే కదా. ఆ ఉత్సవంతో ఆనందంతో చేసేస్తూ ఉంటారు. ఈ ఎండల ఏమి పట్టించుకోకుండా, మరి వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోకుండా రాముల వారికి అంత సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి కదా అని మనకొక ఈ విధానం పెట్టారు అనమాట. ఈ పానకం, వడపప్పు
ఇవి తీసుకోవటం ఇవి చేయటం. అందుకని ఊరు వాడ అది కూడా పంచుతూ కళ్యాణానికి వచ్చారంటే ముందు వడపప్పు పానకం ఇవి ఇచ్చి కూర్చుని కళ్యాణం చూడండి అని అయినాక భోజనాలు పెట్టి పంపించడం, ఇలా ఒక ఆనవాయితీ మన తెలుగు రాష్ట్రంలో వచ్చింది. యాక్చువల్ గా అసలు ఈ రోజు ఏం చేయాలంటే సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు వీళ్ళందరినీ, దానితో పాటు దశరథుడిని కౌశల్యని వీళ్ళందరినీ ఆరాధన చేసుకోవాలి. ఓకే. బాలరాముడికి పూజ చేయాలి ఆ రోజు. ఆ రోజు ఆయన జన్మించిన రోజు కదా. మనం కళ్యాణం ఎన్ని చేసుకున్నా అది ఇంకా మన ఆనవాయితీ అలవాటుగా వచ్చింది కాబట్టి రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని, మరి ఆ రాముడికి జన్మనించినటువంటి తల్లిదండ్రులైన దశరథుడిని కౌశల్యని వీళ్ళందరినీ ఆరాధన చేసుకుని ముందు వాళ్ళకి పూజ చేసుకుని వాళ్ళకి చేయాల్సినటువంటి షోడశోపచార పూజలన్నీ చేసి ఆ తర్వాత మనం కళ్యాణానికి సిద్ధం అవ్వాలని. ఆ కళ్యాణంలోనే చక్కగా అన్ని ముత్యాలు అవన్నీ ఇవ్వడం. అన్నప్పుడు తనిషా ప్రభు ఇచ్చారు కదా ముత్యాలు తలంబ్రాలు, అది కూడా మనకి అలాగే అక్కడి నుంచే ఆనవాయితీగా వచ్చింది అనమాట. అలా రాములు వారి మీద పోసినటువంటి ఆ తలంబ్రాలు ఆ ముత్యాలు గనక ఏరుకుని ఇంట్లో పెట్టుకుని పిల్లలు కళ్యాణాలు ఎవరైనా వివాహాలు జరుగుతుంటే దానిలో కలిపితే మంచిది కదా. ఆ సీతారాముల్లాగా ఆదర్శ దాంపత్యాన్ని గడుపుతారు వీళ్ళు కూడా అన్న ఉద్దేశంతో వాటిని దానిలో కలపడం, ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే మనకి ఒక ప్రత్యేకతగా మనం అనుకోవచ్చు. ఎవరికీ లేని ప్రత్యేకత, అదొక అదృష్టం అన్ని మనకే ఉంటూ ఉన్నాయి అన్నమాట. అలా మనకి ఆనవాయితీగా వచ్చి ఇంత చక్కగా ఒక సంప్రదాయంగా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అవును. శ్రీరామనవమి గురించి చాలా చక్కగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.